మనిషి జీవితం ఎత్తినప్పటి నుండి మన జీవితం మొత్తంలో మనం మంచిని చూస్తాం, అలాగే చెడును కూడా చూస్తాం. ఏది మన చేతుల్లో ఉండదు, అంతా కర్మానుసారంగా జరిగిపోతూనే ఉంటుంది. మీరు కర్మను నమ్ముతారా? అయితే ఈ విషయాన్ని కూడా నమ్మండి. ఎందుకంటే ఏ సమస్య కూడా ఊరికే రాదు. అది మనం సృష్టించినది కాకపోవచ్చు, అయినా కూడా ఆ కర్మ ఉంటుంది కాబట్టి అది అనుభవించవలసిందే. కాకపోతే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నట్టు ప్రతి సమస్యకు సమాధానం అనేది ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది. మనం పట్టించుకోపోవచ్చు, ఆ టైంకి మనకు అర్థం కాకపోవచ్చు. కొంచెం నిమ్మలంగా ఉండి ఆలోచించి సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకండి. శ్రీరాముడు భగవంతుడు కదా, లోకాలకు అధిపతి, చాలా గొప్పవాడు. అయినా కూడా మానవ జన్మ ఎత్తి చాలా కష్టాలు స్వయంగా అనుభవించాడు కదా. శ్రీరాముడు తన తల్లి తండ్రికి దూరమైనాడు. తల్లి సీతామాతను తీసుకొని అడవుల్లో నివసించవలసి వచ్చింది. అన్ని ప్రాంతాలకు కూడా కాలినడకన నడవవలసి వచ్చింది. చాలా కష్టాలను అనుభవించాడు శ్రీరాముడు. అయినా కూడా బాధలు తగ్గినాయా? సీతామాత లంకలో బంధింపబడింది. సీతామాతను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాడు శ్రీరాముడు. అందరి సహాయ సహకారాలతో మాతను అయోధ్యకు తీసుకువచ్చాడు. మళ్ళీ సీతామాతకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ అమ్మవారికి దూరం అయ్యాడా లేదా? శ్రీరాముడు కొన్ని సంవత్సరాల వరకు తమ కుమారులను కూడా చూడలేదు కదా. అంతటి లోకాలకు ప్రభు అయిన శ్రీరాముడికే తప్పలేదు కదా. సో కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. కుంగిపోకండి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని బాధపడకండి. కష్టం వస్తే 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ కష్టం ఏ విధంగా వచ్చింది, దీనికి ఏ విధంగా సమస్యకు పరిష్కారం అనేది. క్వశ్చన్ కాదండి, క్వశ్చన్కి ఆన్సర్ని ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ చేసి కమెంట్ చేయండి. జై శ్రీరామ్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.